డాడీ ఎందుకు మనం ఇక్కడ కూర్చున్నాం? ఎందుకేంట్రా, స్కూల్కి వెళ్ళాలి కదా, బస్ కోసం కూర్చున్నాం. ఓ అవును కదూ, అది సర్లే గాని నీ మొహంలో ఏంటి నాకు గర్వంగా కనిపిస్తుంది? ఏం మాట్లాడుతున్నావురా? గర్వంగా అనిపించేది ఏంది? అంటే ఏం లేదు డాడీ, నా కొడుకేంటబ్బా ఇంత అందంగా పుట్టాడు, ఇంత అందంగా ఉన్నాడని నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది డాడీ నాకు. ఆహా, ఈ మాటలకి ఏం తక్కువ వచ్చలే. నోరు మూసుకొని కూర్చో. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. అయినా నీది అచ్చం నా పోలికే. పక్కింటి ఆంటీ వస్తున్నాడు. ఇటు ఎందుకు వెళ్తుందా, వాకింగ్కి వెళ్తుందా ఏంటి? బోలే, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, మీరు ఎట్టున్నారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగా చదువుకుంటున్నావా? బానే ఉన్నానని చెప్తే సరిపోదు మేడం. చిన్న పిల్లోడు కూర్చొని ఉన్నాడే, కనీసం ఒక బస్తా చాక్లెట్లు అన్నా తెద్దామని లేదు. పోనీ బస్తా చాక్లెట్లు కాకపోయినా ఒక డైరీ మిల్క్, ఒక పర్కో ఏదో ఒకటి మేడం. కనీసం క్రీమ్ బిస్కెట్ అన్నా తేవాలి కదా, చిన్న పిల్లోడు ఉన్నాడని. సరే సరే, ఈసారి ఖచ్చితంగా తెస్తాను. ఇప్పుడైతే మర్చిపోయాను, నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలియదు కదా. ఈసారి ఖచ్చితంగా నీకోసం డైరీ మిల్క్ తీసుకొస్తాను. మంచిగా చదువుకో, ఓకేనా? నేను వెళ్తున్నా బోలే. ఓకే సార్, వెళ్తున్నాను. మీ అబ్బాయిని బాగా చదివించండి. కొంచెం అల్లరి పిల్లాడు, కానీ చాలా ఫన్ చేస్తాడు. కాస్త పని ఏంటండి, చంపేస్తున్నాడు మమ్మల్ని. ఊరికే మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు పిల్లలు అలానే ఉన్నారు సార్, కానీ బోలే చాలా మంచివాడు. బాగా చదువుకుంటాడు, చక్కగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఓకేనా బోలే? చదువుకుంటావు కదా నువ్వు? ఓకే మేడం, చదువుకుంటాను. సరే అయితే ఇంకా నేను వెళ్తున్నాను. బాయ్ బోలే. ఓకే సార్, వెళ్ళొస్తాను.